హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన యొక్క అప్డేట్స్కి స్వాగతం సుస్వాగతం. ఇప్పటిదాకా మన యొక్క ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనం ప్రతిరోజు కూడా మన యొక్క ఛానల్లోని డే టు డే అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. అయితే ఇవి ఇంగ్లీష్ మరియు తెలుగు బోత్ లాంగ్వేజెస్లోని ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రన్నింగ్ నోట్స్ అనేది ప్రతి ఒక్కరు కూడా మెయింటైన్ చేస్తే మీరు మోర్ దెన్ స్కోర్ అనేది కాంపిటేటివ్లోని మీరు ఈజీగా సాధించడానికి అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉందని చెప్తున్నాం. అయితే ఇక్కడ చూసినట్టయితే ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఎస్టర్డే జరిగిన మన జమ్మూ కాశ్మీర్లోని చినాబ్ రైల్వే ఆర్చ్ బ్రిడ్జిని నరేంద్ర మోదీ ప్రధాని గారు లాంచ్ చేయడం జరిగింది. అయితే దానికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్స్, ఆ బ్రిడ్జి యొక్క సరౌండింగ్లో ఉన్న కొన్ని విషయాలు కూడా తెలుసుకుందాం. అయితే విధంగా ఇక్కడ మన పిక్చర్లో మనం చూసినట్టయితే ఇక్కడ బ్రిడ్జి ఇవ్వడం జరిగింది. బ్రిడ్జి కింద ఈఫిల్ టవర్ అనేది ఇవ్వడం జరిగింది. దీనికి అర్థం ఏంటంటే ఇప్పుడు దాకా అత్యంత పొడవైన, అత్యంత ఎత్తైంది ఏదైనా ఉందంటే అది ఈఫిల్ టవర్ అని చెప్పేవారు. 324 మీటర్స్ అని చెప్పి. అయితే ఈ యొక్క బ్రిడ్జి ఏదైతే ఉందో దీని యొక్క ఎత్తు 359 మీటర్లు అని చెప్పడం జరిగింది. ఈ బ్రిడ్జి ఎంత హైట్లో ఉంది? 3509 మీటర్స్లో ఉందని చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రపంచంలో అన్నిటికంటే ఎత్తైంది ఏదైనా ఉందంటే అది మన యొక్క చినాబ్ ఆర్క్ బ్రిడ్జి అని మనం చెప్పొచ్చు. అదేవిధంగా దీనికి సంబంధించిన మెయిన్ పాయింట్స్, ఎక్స్ప్లెనేషన్ కూడా ఇప్పుడు మనం చూద్దాం. మొదటగా మనం ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ పాయింట్లో ఏం చెప్తున్నా చూద్దాం. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఇనాగ్రేటెడ్ ది వరల్డ్ హైయెస్ట్ రైల్వే ఆర్చ్ బ్రిడ్జ్ built on the Chenab River in Jammu and Kashmir on 6th June 2025. ఇక్కడ మనం చూసినట్టయితే మన యొక్క నరేంద్ర మోదీ గారు జమ్మూ కాశ్మీర్లోని చినాబ్ రివర్ పైన నిర్మించిన అతి ఎత్తైన రైల్వే బ్రిడ్జి, ప్రపంచంలోనే అతి ఎత్తైన రైల్వే ఆర్క్ బ్రిడ్జిని మనకు నరేంద్ర మోదీ గారు 6వ తారీఖు జూన్ 2025న ప్రారంభించడం జరిగిందని చెప్పడం జరిగింది. ఇంకా సెకండ్ పాయింట్లో చూడండి. సెకండ్ పాయింట్లో చూసే ముందు ఫస్ట్ పాయింట్లోని మనకి ఎగ్జామ్ ఓరియంటెడ్ బిట్స్ ఎలా అడుగుతాడని చూద్దాం. ఈ యొక్క చినాబ్ బ్రిడ్జి ఏదైతే ఉందో, ఈ యొక్క చినాబ్ ఆర్క్ బ్రిడ్జి ఏదైతే ఉందో ఇది ఏ నది పైన కట్టారు అని అడుగుతారు. ఏ నది పైన నిర్మించారని అడుగుతారు. దానికి మీరు చినాబ్ రివర్ పైన కట్టారని చెప్పాలి. అదేవిధంగా ఈ బ్రిడ్జి ఏ స్టేట్లో ఉందని అడగవచ్చు. జమ్మూ అండ్ కాశ్మీర్. అదేవిధంగా జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క క్యాపిటల్స్ కూడా అడిగినప్పుడు దానికి సంబంధించిన శ్రీనగర్, అదేవిధంగా సమ్మర్లోని జమ్మూ, ఈ రెండు పేర్లు కూడా మనకి చాలా బాగా గుర్తుండాలి. ఇంకా అదేవిధంగా ఇక్కడ మనం చూద్దాం. ఇంకా సెకండ్ పాయింట్ చూసినట్టయితే హీ వాజ్ ఆన్ ద విజిట్ టు జమ్మూ అండ్ కాశ్మీర్ వేర్ హీ ఇనాగ్రేటెడ్ లైడ్ ది ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ ఏరియస్ రైల్ అండ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ వర్త్ ఓవర్ 46,000 crore రూపీస్ అని చెప్పడం జరిగింది. జమ్మూ కాశ్మీర్ పర్యటనలో ఉన్న ఆయన 46,000 కోట్లు విలువైన వివిధ రైల్వే అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారని చెప్పడం జరిగింది. అంటే కేవలం అదే రోజున ఒక చిన్న బ్రిడ్జిని లాంచింగ్తో పాటు ఇంకా అదర్ రైల్వే ప్రాజెక్ట్స్ కూడా లాంచ్ చేయడం జరిగింది. అయితే వాటికి సంబంధించి సుమారుగా 46,000 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లుగా చెప్పడం జరిగింది. ఇక్కడ మనం థర్డ్ పాయింట్ చూసినట్టయితే ది చినాబ్ రైల్వే ఆర్క్ బ్రిడ్జ్ అండ్ ఇండియాస్ ద ఫస్ట్ కేబుల్ స్టైడ్ అంజీకాండ్ రైల్వే బ్రిడ్జ్ ఆర్ ద పార్ట్ ఆఫ్ ద ఉధంపూర్ శ్రీనగర్ బర్ముల్లా రైల్వే లింక్ అని చెప్పడం జరిగింది. ఇది చినాబ్ రైల్వే ఆర్క్ వంతెన ఏదైతే ఉందో మరియు భారతదేశం యొక్క మొట్టమొదట కేబుల్ స్టే అంజీకాండ్ రైల్వే వంతెన ఉదయ్పూర్, శ్రీనగర్, బార్ముల్లా రైల్వే లింక్లో భాగంగా ఉంటుందని చెప్పడం జరిగింది. అంటే ఈ యొక్క రైల్వే లింకు దేనికి లింకప్ అయి ఉంది అంటే స్టేషన్స్ కానీ ప్లేసెస్ కానీ చూసినట్టయితే 3 ప్లేసెస్ చెప్పడం జరిగింది. అజయ్ఖండ్ రైల్వే వంతెన ఉదయ్పూర్, శ్రీనగర్, బారాముల్లా ఈ 3 ప్లేసులకి ఇంటర్లింక్ అయి ఈ యొక్క రైల్వే బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. అయితే ఇక్కడ ఇంకో క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క రైల్వే బ్రిడ్జ్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ రైల్వే ట్రాక్ మీద వెళ్ళిన మొదటి ట్రైన్ ఏంటంటే వందే భారత్ ట్రైన్ మొట్టమొదటిగా ఈ వంతెన మీద ట్రావెల్ చేసింది. అదేవిధంగా నాలుగో పాయింట్ చూసినట్టయితే మన యొక్క జమ్మూ కాశ్మీర్లోని మన యొక్క మోదీ గారు వెళ్ళారు కదా, వెళ్తూ కేవలం రైల్వే బ్రిడ్జి స్టార్ట్ చేసేయడమే కాకుండా ఇంకా సమ్ పనులు కూడా చేయడం జరిగింది. అది ఏంటో కూడా తెలుసుకుందాం. ఫోర్త్ పాయింట్ చూద్దాం. ది ప్రైమ్ మినిస్టర్ ఆల్సో లైడ్ ది ఫౌండేషన్ ఆఫ్ ద శ్రీ మాతా వైష్ణవి దేవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎక్సలెన్స్ ఇన్ ఖత్తర్. ఇక్కడ మనం చూసినట్టయితే కాత్రాలోని శ్రీ మాతా వైష్ణవి
ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎక్సలెన్స్ కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది జమ్మూ కాశ్మీర్లోని రాయిస్ జిల్లాలోని స్థాపించబడింది మొదట వైద్య కళాశాల అని కూడా చెప్పడం జరిగింది. ఇప్పటిదాకా జమ్మూ కాశ్మీర్లోని ఎటువంటి వైద్య కళాశాల లేదు. అలాంటి ప్లేసుల్లోని మనకు నరేంద్ర మోదీ గారు ఇదే 6వ తారీఖున ఆయన ఇంకో పని ఏం చేశారంటే శ్రీ మాతా వైష్ణవిదేవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎక్సలెన్స్ అనే ఇన్స్టిట్యూట్ని శంకుస్థాపన చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఈ నేమే పెట్టడం గల కారణం ఏంటంటే జమ్మూ కాశ్మీర్లోని ద మోస్ట్ పవర్ఫుల్ దేవత ఎవరైనా ఉన్నారంటే ఆవిడ శ్రీ మాతా వైష్ణవిదేవి అని చెప్పొచ్చు. జమ్మూ కాశ్మీర్ యొక్క టెంపుల్ చాలా ఫేమస్. మన భారతదేశం కాకుండా వరల్డ్ నుంచి కూడా చాలామంది ఈ టెంపుల్కి వస్తారు దర్శనం చేసుకోవడానికి. మొత్తం స్నోఫ్ ఏరియాలో ఉంటుంది, మొత్తం మంచు ప్రాంతంలో ఉంటుంది, చాలా బాగుంటుందని చెప్పి మీరు కావాలంటే న్యూస్లో కూడా చూడొచ్చు దీనికి సంబంధించి. అదేవిధంగా ఇంకా మన యొక్క కేబుల్ బ్రిడ్జ్ ఏదైతే నిర్మించారో దీనికి సంబంధించి కొన్ని కీ పాయింట్స్ కూడా తెలుసుకుందాం. ఈ యొక్క చినాబ్ రైల్వే ఆర్క్ బ్రిడ్జి ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే ఆర్చ్ బ్రిడ్జి కింద గుర్తించడం జరిగింది. అదేవిధంగా చూడండి 7th పాయింట్, ఇట్ ఈస్ ద 359 మీటర్స్ అబోవ్ ద రివర్ బేస్ ఆఫ్ చినాబ్ అని చెప్పడం జరిగింది. ఇది చినాబ్ నది తీరానికి 359 మీటర్లు ఎత్తులో ఉందని చెప్పడం జరిగింది. ఇంకా 8th పాయింట్ చూడండి, ది బ్రిడ్జి కనెక్టెడ్ ద కౌరీ అండ్ బక్కల ఏరియాస్ ఆఫ్ ద రాయిస్ డిస్టిక్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఈ వంతెన జమ్మూ కాశ్మీర్లోని రాయిస్ జిల్లాలోని కౌరీ బక్కల్ ప్రాంతాలకు కలిగి ఉంటుందని చెప్పడం జరిగింది. వాళ్ళు అడిగితారు ఈ బ్రిడ్జి యొక్క చిన్న బ్రోకే జమ్మూ కాశ్మీర్లోని ఏ ప్రాంతంలో ఉందని చెప్పి అడిగితారు. ప్రాంతం పేరు వచ్చేసరికి కౌరీ బక్కల్. ఈ రెండు ఏ జిల్లాలో ఉన్నాయి? రాయిస్ జిల్లాలోని ఉండడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క 9వ పాయింట్ చూడండి, ఈ బ్రిడ్జికి లైఫ్ స్పాన్ కూడా ముందే ఇష్యూ చేయడం జరిగింది. ది బ్రిడ్జి లైఫ్ స్పాన్ ఇన్ 120 years అండ్ ఇట్ వాజ్ బిల్డెడ్ ఫర్ 486 crores. ఈ వంతెన జీవితకాలం 120 సంవత్సరాల పాటు స్టాండర్డ్గా ఉంటుందని సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సుమారుగా 1486 కోట్లు కేటాయించినట్లుగా చెప్పడం జరిగింది. అదేవిధంగా 10వ పాయింట్ చూడండి, ది అజయ్ ఖాండ్ బ్రిడ్జ్ ఇన్ ఇండియా ఫస్ట్ కేబుల్ స్టేట్ రైల్వే బ్రిడ్జి. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే అజయ్ ఖాండ్ వంతెన భారతదేశపు మొట్టమొదట కేబుల్ స్టాండ్ రైల్వే వంతెన కింద గుర్తించడం జరిగింది. ఇంకా 11th పాయింట్ చూడండి, 11th పాయింట్ చూసినట్టయితే ది బ్రిడ్జి కనెక్టెడ్ టు ద కాత్రా బనిహాల్ సెక్షన్ ఆఫ్ ద ఉధంపూర్ శ్రీనగర్ బరముల్లా రైల్వే లైన్ ఓవర్ ద అజయ్ రివర్ వెలై అని చెప్పడం జరిగింది. ఈ వంతెన అంజీ నది లోయపై ఉధంపూర్ శ్రీనగర్ బరముల్లా రైల్వే మార్గం యొక్క కాత్రా బనివాల్ విభాగానికి కలిగి ఉంటుందని చెప్పడం జరిగింది. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మన వాళ్ళు ఏదైతే నిర్మించారో వంతెన, ఈ వంతెన అంజీ నది లోయపై ఉధంపూర్ శ్రీనగర్ బరముల్లా రైల్వే మార్గం యొక్క కాత్రా బెనవాల్ విభాగానికి కలుపుతుంది. చిన్నాబ్ నది మీద కట్టిన బ్రిడ్జ్ అనేది అంజీ నది పైన ఉన్న వంతెనికి కలుపుతుంది అని చెప్పి వీరు చెప్పడం జరిగింది. ఇంకా అదేవిధంగా ఇంకా లాస్ట్ చూడండి, మన యొక్క వాట్సాప్ నెంబర్ ఇవ్వడం జరిగింది, మన యొక్క ఛానల్ నేమ్ కూడా మెన్షన్ చేశాము. అదేవిధంగా మీరు ఏదైనా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే మీరు బయట చాలామంది ఇబ్బంది పడుతుంటారు స్టూడెంట్స్, అది బయటికి వెళ్ళి చేసుకోవడానికి. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేమే ఆన్లైన్ అప్లికేషన్ చేయడం జరుగుతుంది. గత 2 years నుంచి చేస్తున్నాం ఈ ప్రాసెస్ అనేది. ఎవరికైనా ఆన్లైన్ అప్లికేషన్ చేయించుకోవాలనుకున్నా లేదా ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మీరు మాకు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు, వాట్సాప్ కాల్ చేయొచ్చు. ఇది నార్మల్ కాల్ అయితే అవ్వదు, ఎందుకంటే సిస్టంలో ఉంది కాబట్టి దీనికి నార్మల్ కాల్ అనేది లేదు. ఓన్లీ వాట్సాప్ కాల్స్, తర్వాత వాట్సాప్ మెసేజ్ మాత్రమే యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఎనీ టైం ఎప్పుడైనా కాల్ చేయొచ్చు, అది నైట్ అయినా కావచ్చు, మార్నింగ్ అయినా పర్లేదు. అదేవిధంగా మన యొక్క అప్డేట్స్ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ టుడే ఛానల్. అదేవిధంగా మీ యొక్క స్నేహితులు కూడా షేర్ చేయండి. దాంతోపాటు గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు కూడా డే టు డే అప్డేట్స్ అనేది మీ యొక్క ఫర్ డే డైలీ మీరు నోట్స్ కానీ ఫాలో అయినట్టయితే కరెంట్ అఫైర్స్ కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. 100% ద పర్ఫెక్ట్ కరెంట్ అఫైర్స్ అనేది అందించడమే మా యొక్క లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.